హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి డిమాండ్. సో డిమాండ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిజైర్ ప్లస్ ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు పే. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంతైతే పే చేయాలనుకుంటున్నాం, ఒక కమోడిటీ మనం ఏదైతే కమోడిటీ డిమాండ్ చేస్తున్నామో దానికి ఎంత మనం పే చేయగలుగుతాం, ఎంతైతే పే చేయాలనుకుంటున్నాం. సో ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ త్రీ ఈజ్ దిస్ డిమాండ్. సో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ వచ్చేసి price, income of the consumer and whatever that I am mentioned on the screen. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రైస్. సో ప్రైస్ ఏంటంటే ప్రైస్ అండ్ డిమాండ్ ఎప్పుడు ఇన్వర్స్ రిలేషన్షిప్లోనే ఉంటుంది. సో దాని అర్థం డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ తగ్గుద్ది, డిమాండ్ తగ్గినప్పుడు ప్రైస్ పెరుగుద్ది. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ ద డిమాండ్. ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. సో ఎప్పుడైతే కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ అయితే పెరుగుద్దో అప్పుడు క్వాంటిటీ దట్ ఈ డిమాండ్స్ ద గూడ్స్ విల్ బీ మోర్. సో ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ ఇన్కమ్ పెరిగినప్పుడు అతను ఏదైతే కొన్ని ప్రోడక్ట్స్ని వదిలేస్తాడో ఇంకో కొత్త ప్రోడక్ట్స్ని కొనుక్కుంటాడు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ తక్కువ ఉన్నప్పుడు, ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ యాజ్ గోల్డ్. సో అతను ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే కొనుక్కుంటారు. సో అప్పుడు ఏంటి, డిమాండ్ ఫర్ దిస్ వాస్ దేర్ 1 గ్రామ్ గోల్డ్కి. అదే ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ పెరిగింది, అతను 1 గ్రామ్ గోల్డ్ ఎందుకు అఫోర్డ్ చేస్తాడు? వెన్ ఈ కెన్ అఫోర్డ్ ఫర్ ఒరిజినల్ గోల్డ్. సో నవ్ ఈ విల్ పర్చేస్ ఒరిజినల్ గోల్డ్. సో ఇక్కడ ఏంది, ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో కన్జ్యూమర్ది, అతను ఒరిజినల్ గోల్డ్ ఏదైతుందో ఆ గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. సో ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, సో అప్పుడు డిమాండ్ ఫర్ ఒరిజినల్ గోల్డ్ ఇంక్రీజెస్. సో దీన్ని మనం ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాం. ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో డిమాండ్ ఫర్ గూడ్స్ ఇంక్రీజ్. అదే ఇప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ అన్న వాటి ప్రోడక్ట్స్ కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసుకోడు. సో ఆ 1 గ్రామ్ గోల్డ్ని నెగ్లిజిబుల్. ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో అండ్ ద డిమాండ్ ఫర్ ద గూడ్స్ డిక్రీజెస్, దట్ ఈస్ నోన్ యాజ్ నార్మల్ గుడ్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇన్కమ్ ఇంక్రీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఇంక్రీజ్, కమోడిటీస్. ఎప్పుడైతే ఈ కమోడిటీస్ డిమాండ్ తగ్గుద్దో అది నార్మల్ గుడ్, కమోడిటీస్ యొక్క డిమాండ్ పెరుగుద్దో అది ఇన్ఫీరియర్ గుడ్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ ద డిమాండ్ ఫర్ ద గుడ్స్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, టేస్ట్, హ్యాబిట్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఇప్పుడు ఒకవేళ ద కన్జ్యూమర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఫ్యాషన్ అని అంటే అప్పుడు ఫ్యాషన్ సైడ్ డిమాండ్ అనేది, ఫ్యాషన్ సైడ్ ఉన్న గూడ్స్కి డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇఫ్ కన్స్యూమర్ ఈజ్ మోర్ టువర్డ్స్ ఫుడ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అప్పుడు ఆ ఫుడ్కి డిమాండ్ అనేది పెరుగుద్ది. సో ఇట్ ఆల్సో డిమాండ్ ఆఫ్ ద గూడ్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ టేస్ట్, హ్యాబిట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్స్యూమర్. ఇప్పుడు నెక్స్ట్ రిలేటివ్ గూడ్స్ అంటే 2 వస్తాయి. ఒకటి కాంప్లిమెంటరీ గూడ్స్, ఇంకోటి సబ్స్టిట్యూట్ గూడ్స్. సో సబ్స్టిట్యూట్ గూడ్స్లో ఏంటనంటే ప్రైస్ పెరిగినప్పుడు, ఒక కమోడిటీ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు ఇంకొక కమోడిటీకి డిమాండ్ అనేది పెరుగుద్ది అని అంటే, దాని ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ టీ, ప్రైస్ ఫర్ టీ ఇంక్రీజెస్, ద డిమాండ్ విల్ బి లెస్. డిమాండ్ తగ్గిపోద్ది, అప్పుడు అంతా అఫోర్డ్ చేసి కన్స్యూమర్ టీ తాగడు. సో ఈ విల్ గో టు సమ్ అదర్ ప్రోడక్ట్ వేర్ ద ప్రైస్ ఈస్ లెస్. సో ప్రైస్ ఆఫ్ కాఫీ ఈస్ లెస్, అందుకోసమే డిమాండ్ అనేది పెరుగుద్ది కాఫీకి. వీటిని సబ్స్టిట్యూట్ గూడ్స్ అని అంటాం. అదే కాంప్లిమెంటరీ గూడ్స్ అని అంటే ఏంటంటే, ఒక కమోడిటీ యొక్క ప్రైస్ పెరిగిందే అని అనుకోండి, అప్పుడు ఇంకో కమోడిటీకి డిమాండ్ అనేది తగ్గుద్ది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ అండ్ పెట్రోల్. సో ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరిగితే డిమాండ్ ఫర్ కార్స్ డిక్రీజెస్. పెట్రోల్ ప్రైస్ పెరిగినప్పుడు కార్స్ కొనుక్కోరు, బికాస్ కార్స్ కొనుక్కున్న ఆ పెట్రోల్ మనీ పే చేయాలి కాబట్టి. సో అందుకోసమే సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్, ఈ 2 గూడ్స్ మన యొక్క డిమాండ్ని డిటర్మైన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ కన్స్యూమర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఒకవేళ కన్స్యూమర్ ఫ్యూచర్లో ఈ యొక్క ప్రోడక్ట్స్కి కాస్ట్ పెరగచ్చు అని అతను అనుకుంటే, సో ఈ విల్ డిమాండ్ మోర్ గూడ్స్ ఎట్ ప్రజెంట్. అని అంటే ఈ మంత్ జూన్ అనుకోండి, జూలై మంత్లో ఆనియన్ ప్రైసెస్ పెరగచ్చు అని అన్నారే అనుకోండి, సో ఈ మంత్ ఈ విల్ డిమాండ్ ఆనియన్కి ఎక్కువ తెచ్చేసి పెట్టుకుంటాడు. సో ద డిమాండ్ ఫర్ ఆనియన్ ఇంక్రీజెస్. సో కన్స్యూమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ద డిమాండ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్.
అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేవింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సేవింగ్స్ అండ్ అవర్ ఇన్కమ్. సో ఫస్ట్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, సో ఈ విల్ నాట్ ఈ విల్ కన్స్యూమ్ మోర్, ఈ విల్ ఇన్వెస్ట్ ఆర్ ఈ విల్ సేవ్. అంటే ఇప్పుడు ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పుడు ఇతనికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే అప్పుడు అతను ఖర్చులు ఎక్కువ పెట్టుకోడు. సో ఆ కన్స్యూమర్ ఏం చేస్తాడు, బ్యాంక్లో వెళ్ళి సేవ్ చేస్తాడు. సో సేవ్ చేయడం వల్ల ఇతని దగ్గర ఉన్న ఇన్కమ్ సగానికి సగం ఆ సేవింగ్స్లో పోతుంది. సో పోతున్నప్పుడు ఇతని దగ్గర ఉన్న ఇన్కమ్ తక్కువ కాబట్టి ఈ విల్ డిమాండ్ లెస్ గూడ్స్. సో ఇంట్రెస్ట్ అండ్ డిమాండ్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ లైక్ దిస్. సో అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ట్యాక్సెస్. సో ఫస్ట్ ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటే మన టోటల్ ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ట్యాక్స్ పెంచింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మన డిస్పోజబుల్ ఇన్కమ్ డిక్రీజ్ అవుద్ది. సో డిక్రీజ్ అవ్వడం వల్ల మనం ఎక్కువ గూడ్స్ని డిమాండ్ చేయం. సో వీల్ పర్చేస్ లెస్ ఆఫ్ గూడ్స్. అదే ఒకవేళ ట్యాక్స్ అనేటివి తగ్గిస్తే మన దగ్గర ఇంకెక్కువ ఇన్కమ్ మిగులుద్ది కాబట్టి మనం ఎక్కువ గూడ్స్ని డిమాండ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్